ఎక్కడ చూసినా పెద్ది గురించే చర్చ జరుగుతోంది. మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇక మరోవైపు ఈ సినిమా బిజినెస్ గురించి కూడా చర్చ జరుగుతోంది. చరణ్ కెరీర్ పరంగా చూసుకుంటే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 165 కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఏరియాల వారీగా చూసుకుంటే నైజాం 63 కోట్లు, ఆంధ్ర 75 కోట్లు, సీడెడ్ హక్కులు 27 కోట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. రామ్ చరణ్ క్రేజ్తో పాటు బుచ్చిబాబు కథపై ఉన్న విపరీతమైన హైప్ వల్లే ఈ రేంజ్ బిజినెస్ సాధ్యమైందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలుపుకుంటే పెద్ద లెక్క చాలా పెద్దగా ఉందని టాక్ వినిపిస్తోంది. డిజిటల్ శాటిలైట్ హక్కులు కూడా తోడైతే ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే త్వరలోనే పెద్ద ఓవరాల్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగా రాయడం ఖాయమనిపిస్తోంది. సో ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఇక జూన్ 4న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా పెద్ద అఫీషియల్ ట్రైలర్ను మే 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.